వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే. ఈ ఒక్క సామెతే ఇప్పుడు మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కథను అక్షరాల ప్రతిబింబిస్తోంది. చట్టం ఉందంటారు, నిబంధనలు ఉన్నాయంటారు, కానీ అవన్నీ కాగితాలకే పరిమితమై నేల మీద మాత్రం అక్రమాలే రాజ్యమేలుతున్నాయా? 2 అంతస్తుల అనుమతులు తీసుకుని 5-6 అంతస్తుల భవనాలు ఎగబాగుతున్నా ఎవరికీ కనిపించడం లేదా? రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ దందా నడుస్తున్నా అధికారులు కళ్ళు మూస్తున్నారా? వ్యవసాయ భూములు కన్వర్షన్ లేకుండానే కాంక్రీట్ అడవులుగా మారుతున్న టౌన్ ప్లానింగ్ శాఖకు ఇది తెలియదా, లేక తెలిసి తెలియనట్టు నటిస్తోందా? ప్రభుత్వ ఖజానాకు కోట్ల నష్టం జరుగుతున్నా అది ఎవరి బాధ్యత కాదు అన్నట్లుగా వ్యవహారం సాగుతోందా? ఇది నిర్లక్ష్యమా, లేక నడిచే వ్యవస్థబద్ధ అక్రమమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గుండ్లపోచంపల్లి డివిజన్లో అక్రమ నిర్మాణాలు ఇప్పుడు ఒక్కో సంఘటనగా కాదు, ఒక నిరంతర ప్రక్రియలా మారిపోయాయా? మైసమ్మగూడలో జరుగుతున్న నిర్మాణాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మారాయా? సర్వే నెంబర్లు మార్చి భూముల చరిత్రను తారుమారు చేసి ప్రభుత్వ భూములనే ప్రైవేట్ ఆస్తులుగా మార్చేస్తున్నారా? సేల్ డీడ్స్ లేకుండా ప్లాట్లు అమ్ముతూ G+2 అనుమతులతో G+5 భవనాలు నిర్మిస్తున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎక్కడున్నారు? మొదట రేంజ్ స్థాయిలో నిర్లక్ష్యం, తర్వాత సర్కిల్ స్థాయిలో చట్టబద్ధత ముసుగులో అక్రమాలకు రక్షణ. అధికారుల అండదండలు లేకుండా ఇంత ధైర్యంగా ఈ నిర్మాణాలు సాగుతాయా? ప్రభుత్వ భూములు కొల్లగొడుతున్న ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉంది? ఈ మౌనం వెనుక ఏం దాగుంది అనే అనుమానాలే ఇప్పుడు ప్రజల మాటల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ శాఖ ఎక్కడ? చట్టం ఎందుకు కదలడం లేదు? అక్రమాలను అడ్డుకోవాల్సిన వ్యవస్థే అక్రమాలకు అండగా మారిందా? ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ప్రజల ఆవేదన గోడకేసి కొట్టినట్లుగా ఎందుకు మారుతోంది? ఇది కేవలం ఒక డివిజన్ సమస్యేనా, లేదా మేడ్చల్ సర్కిల్ మొత్తాన్ని కబళించిన అక్రమాల చక్రవ్యూహమా? ప్రభుత్వ భూముల కబ్జాకు గురవుతుంటే, నిబంధనలు ఉల్లంఘనకు గురవుతుంటే బాధ్యత వహించాల్సిన వారు ఎవరు? ఈ అక్రమాలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? లేదా ప్రజలు ప్రశ్నించడం మానేసే వరకు ఈ దందా ఇలాగే కొనసాగుతుందా? గుండ్లపోచంపల్లి నుంచి మొదలైన ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెన్ని నిజాలు బయటపడతాయో అనే ఉత్కంఠే ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణాలు అనుమతుల మేరకు జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులు సమయానికి పరిశీలించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుండ్లపోచంపల్లిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఆగి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మైసమ్మగూడ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు యు రామకృష్ణ. ఏదైతే మేడ్చల్ సర్కిల్ పరిధిలో వచ్చే మైసమ్మగూడలో ఉన్నాం, మైసమ్మగూడలో ఏదైతే గవర్నమెంట్ GHMC కావచ్చు, మున్సిపల్ అధికారులు ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో G+2 వరకు నిర్మించుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఎక్కడా కూడా ఏదైతే నిర్మాణం చేపేటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదైతే అధికారులు దానికి సంబంధించి కొంత మ్యాప్ ఇస్తారు, ఆ మ్యాప్ని ఎక్కడా కూడా పాటించిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే అధికారులు చెప్తున్నారో అది ఎక్కడా కూడా పాటించిన పరిస్థితి. ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ కూడా పాటించకుండా అక్రమ నిర్మాణాలు సంబంధించి భారీ ఎత్తున మైసమ్మగూడలో జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. నియర్ బై ఇక్కడ అన్ని కూడా ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, ఏదైతే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు 15 కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆసరాగా చేసుకుని ఇక్కడ హాస్టల్స్ని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏదైతే గవర్నమెంట్ దగ్గర తీసుకునేటువంటి పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ కాకుండా ఏదైతే బహుళ అంతస్తులు నిర్మించటము, దానికి సంబంధించి అధికారులు కూడా ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకుండా వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే డబ్బులు ముట్టజెప్పడంతో ప్లానింగ్
డిపార్ట్మెంట్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించిన ఏదైతే మున్సిపల్ అధికారులు ఉంటారో మున్సిపల్ అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకుండా చూస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, యథేచ్ఛగా ఇది అక్రమ ఏదైతే నోటీసులు జారీ చేస్తున్నారు, నోటీసులు జారీ చేసినా కానీ ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే చూస్తూనే ఉన్నాం. రోజు కూడా ఈ అక్రమ నిర్మాణాలు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో దీనికి సంబంధించిన ఏదైతే ల్యాండ్ భారీగా రేట్లు పెరగడంతో అక్రమ నిర్మాణాలకు కూడా అదే యథేచ్ఛగా కొనసాగుతున్నాయని చెప్పు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయానికి గండు కొడుతూ పర్మిషన్స్ మాత్రం 2 ఫ్లోర్ల వరకు పర్మిషన్స్ తీసుకుంటున్నారు. దాదాపుగా పైకి 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కూడా వేస్తున్న దృశ్యాలు మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడికి దీనికి సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ నోటీసులు ఎక్కడ కూడా పట్టించుకొని పరిస్థితి అయితే చూస్తూనే ఉన్నాం. యథేచ్ఛగా అక్కడ వర్కులు నడుస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా నోటీసులు అందాయని కూడా తెలుస్తుంది. ఆ నోటీసుల తర్వాత దీనికి సంబంధించి అధికారులు కూడా ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. రోజు ఏదైతే అక్రమ నిర్మాణాలు చూసుకుంటే అక్రమ నిర్మాణాలు రోజుకి పెరిగిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. మైసమ్మగూడలో దాదాపుగా యథేచ్ఛగా ఇక్కడ అక్రమ నిర్మాణాలు భారీ ఎత్తునైతే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి డిస్టిక్ లెవెల్లో కూడా ఏదైతే కలెక్టర్ లెవెల్లో కానీ ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడట్లేదు. మెయిన్గా దీనికి సంబంధించి సెట్ బ్యాక్స్ కూడా ఎక్కడ కూడా సెట్ బ్యాక్స్ కూడా వదలని పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం.